సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చినటువంటి వ్యక్తులు చాలా గ్రామాల నుంచి వస్తున్నటువంటి వారు. మీ అందరికీ తెలుసు, ఈ ఫంక్షన్ నిజంగా మా ఊరిలో చాలా గొప్పగా ఏర్పాటు చేయడం కోసం పనులన్నీ ప్రారంభించాం. ప్రకృతి సహకరించినందువల్ల నిన్న సాయంత్రం ఒక నిర్ణయం తీసుకొని చాలా దూరం నుంచి వస్తున్నటువంటి మిత్రులందరికీ అసౌకర్యం కలగకూడదని ఇక్కడికి మార్చడం జరిగింది. మా ఊరి గురించి మీ అందరికీ ఎక్కువ మందికి తెలుసుంటుంది, కొంతమందికి తెలియని వాళ్ళకైతే వర్షం నీళ్ళు వస్తే బురదే ఉంటుంది కాబట్టి రోడ్లున్న మేము వేసినటువంటి టెంట్లన్నీ కూడా దాదాపు 10,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ దగ్గర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న రాత్రి ఏకోజామున 4 గంటలకి కురిసినటువంటి వర్షం వల్ల ఆ టెంట్లు కానీ ఏర్పాట్లు కానీ అక్కడ ఆపేసి చిన్నదైనప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో ఈ ఫంక్షన్ హాల్కి మా అమ్మ ఫంక్షన్ని మార్చడం జరిగింది. అత్యంత గౌరవంతో మీద అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం ఈ ఫంక్షన్ని అక్కడ చేయలేకపోతున్నాను. దాదాపు 10 రోజులు హాస్పిటల్లో అమ్మ కోసం తలంపు చేసాం. కానీ అమ్మని కాపాడుకోలేకపోయాం. అమ్మ తప్ప నాకు ఈ ప్రపంచంలో ఏమీ కనపడినటువంటి విధంగా అమ్మ మమ్మల్ని పెంచడం జరిగింది. దురదృష్టం, 10 రోజులు పోరాడిన దేవుడు మా మీద ఎందుకు కక్ష కట్టాడో తెలియదు, కానీ అమ్మను మాకు అందకుండా చేశాడు. అమ్మ పేరు మీద ఫంక్షన్ చేద్దామన్న ప్రకృతి కూడా సహకరించలేదు. ఏది ఏమైనా సరే మా మీద అప్పేతోటి ప్రేమతోటి వచ్చినటువంటి మిత్రులందరికీ చాలామంది మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా అతి సామాన్యమైనటువంటి వ్యక్తులు కూడా వర్షాన్ని, రాత్రి చీకటిని లెక్క చేయకుండా ఈ ఫంక్షన్కి వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి నిజంగా శిరస్సు వంచి మీకు నమస్కరిస్తూ ఉన్నాను. మీకు ఇంకా తల్లిదండ్రులు మిగిలి ఉన్నట్లయితే దయచేసి మీ అమ్మ నాన్నని మీరు జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోమని నేను చెప్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులే లోటు ఇది ఎవరికి పూర్చలేనిది.
ప్రధానంగా అమ్మ లేని లోటు తీర్చలేనిది. అందరూ కూడా దీన్ని గమనించుకోవాలి. ప్రాణప్రదంగా పూజించబడేటటువంటి మా అమ్మ ఈ 10వ తేదీ నాడు మృత్యువుతో పోరాడి నిమ్స్ హాస్పిటల్లో దాదాపు మధ్యాహ్నం 12:20 తుది శ్వాస వెళ్ళటం జరిగింది. అమ్మకి గుర్తుగా మా ఊరిలో ఒక జ్ఞాపకార్థంగా ఒక అంశాన్ని చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాను. అది తుదిరూపు వచ్చినప్పుడు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈలోపు అందరికీ నేను ఏర్పాటు చేసినటువంటి దాదాపు మా ఊర్లో అయితే 10,000 మంది అనుకుని భోజనాలు ఏర్పాటు చేశాం. కానీ వర్షం వల్ల చాలామంది రాలేకపోతున్న కారణాన్ని చూసి ఒక 6,000 మందికి ఈ ఫంక్షన్ హాల్లో భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది. మీరందరూ కూడా భోజనం చేసి నన్ను, మా అన్నయ్యని, మా కుటుంబాన్ని దీవించాలని, ఆశీర్వదించాలని ఎక్కువగా మాట్లాడలేకపోతున్నందుకు క్షమించమని